పోవడం, పంట పండించినప్పటి నుంచి మార్కెట్ తీసుకునే లోపల చాలా నష్టాలు రావడం ఇవన్నీ వస్తున్నాయి. భవిష్యత్తులో మనం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేస్తే, వాల్యూ అడిషన్ చేయగలిగితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్ గా తయారయ్యే అవకాశం ఒక్క భారతదేశానికి ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతాంగానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి. ఇది కాకుండా ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్, కొత్తగా పాలసీలో ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని కూడా ప్రైవేట్వి, గవర్నమెంట్ అన్ని కూడా క్లబ్ చేసి తీసుకొస్తున్నాం. ఈ పాలసీని మీరు ఒక్కసారి చూస్తే 10 ఎకరాల వరకు నానో పార్కులు తీసుకొస్తున్నాం. అంటే 10 ఎకరాలకు కూడా ఒక 10-20 ఇండస్ట్రీ చిన్నవన్నీ పెట్టుకునే అవకాశం వస్తుంది. ఎంఎస్ఎంఈ పార్కులు 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు, లార్జ్ సెక్టర్ స్పెసిఫిక్ పార్క్స్ వచ్చి 100 నుంచి 1000 ఎకరాలు, మెగా పార్క్స్ వచ్చి 1000 ఎకరాల పైన. దీనికి కూడా ఇంకొక పక్కన మీరు చూస్తే పాలసీస్ అన్ని కూడా మీరు చూసినప్పుడు దీన్ని డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటున్నాం. పాలసీ విల్ ఆల్సో కవర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కూడా తీసుకుంటున్నాం. ఇది కాకుండా ఇందులోనే పీపీపీ మోడల్ 30% క్యాపిటల్ సబ్సిడీ విత్ ఏ క్యాప్ ఆఫ్ 6 crores, 6 కోట్ల వరకు పెట్టుకుని 30% వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఆపరేషన్ మేనేజ్మెంట్ కింద ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటాం. ఇంకొక పక్కన చూస్తే జాయింట్ వెంచర్ కింద బిల్డ్ ఓన్ ఆపరేట్ కానీ, డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని తీసుకుంటున్నాం. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము పార్కులు పెడతామంటే ఆ భూమి కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఇస్తాం. ఒకవేళ మన పార్క్ ఉండి పక్కన ఇంకా కొంచెం మేము అక్వైర్ చేస్తామంటే వాళ్ళకి ఇస్తాం. రైతులే వచ్చి మేము 100 ఎకరాలు మేము పార్క్ తయారు చేస్తాం, మాకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళను కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ రావాలి. ఎప్పుడు కూడా రైతు భూమి ఇస్తే రైతుకు ఒక నమ్మకం రావాలి. ఈరోజు అమరావతి ఉంది, అమరావతి ఒక మోడల్, రైతులే రాజధాని నిర్మాతలు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే అధ్యక్ష, ఒక నమ్మకంతో నేను పిలిపించాం. ఆ రోజు ఆ పిలుపు వల్ల 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం పైన భూమి ఇచ్చారు. 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టని ఇబ్బందులు లేవు, చాలా ఇబ్బందులు పడ్డారు, పోరాడారు, నిలబడ్డారు, రాజధానిని కాపాడారు. ఈరోజు మళ్లీ ఆ రైతాంగం బాగుపడడానికి పనులన్నీ ప్రారంభించాం. తప్పకుండా డిసెంబర్ మొదటి వారం నుంచి పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు మనకు కావాల్సిన డబ్బులను సమకూర్చారు. అవన్నీ ఖర్చు పెడతాం. అది అవుతానే ఇంకా డబ్బులు సమకూరుస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తే మళ్లీ ఇక్కడ ఇచ్చిన రైతులు బాగుపడతారు, రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఈరోజు ఆలోచిస్తున్న గుండె మెంబర్స్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్న ఈ సభ ద్వారా, ఎప్పుడైనా రైతు ఒక పర్పస్ కోసం, పబ్లిక్ పర్పస్ కోసం భూమి ఇస్తే ఆ రైతు నష్టపోకూడదు, ఆ రైతుకు కూడా లాభం జరగాలి. రైతును భాగస్వామి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాలువకు కావచ్చు, ఒక ప్రాజెక్టుకు కావచ్చు, ఒక ఇండస్ట్రీకి కావచ్చు, దేనికైనా సరే రైతులు ముందుకొస్తే, ఒక రోడ్డుకు కావచ్చు, దేనికైనా సరే ముందుకొస్తే మనం వాళ్ళను కూడా అకామిడేట్ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మేము తీసుకొచ్చిన పాలసీలో మీరు చూస్తే అనేకమైన రకాలుగా తీసుకొచ్చాం. ఇందులో ప్రైవేట్ డెవలపర్ ఒక కొంత ల్యాండ్ ఆయనదుండి ఒక పార్క్ వేసుకుంటానంటే, కాదు నా ల్యాండ్ ఎంత ఉంది, మేము 5 మంది కలిసి ఒక పార్క్ వేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్లే కాకుండా ప్రైవేట్ డెవలపర్ కెన్ ఆల్సో పూల్ ది ల్యాండ్ ఫ్రమ్ అదర్ ఫార్మర్స్, ఈ కెన్ స్టార్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఆయనకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇంకొక పక్కన
పాలసీ ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు ఆ పార్కులోనే ఇండ్లు కడతామంటే ఎంప్లాయీస్ కోసం ఆ ఇండ్లకు కూడా పర్మిషన్ ఇస్తాం. లేకుంటే అక్కడ హోటల్ పెడతామంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నిటి వల్ల ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఈరోజు మీకు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్. ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, అదే సమయంలో కాలేజెస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మార్కెటింగ్ ప్లేస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకొక పక్క మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్క్ మీరు ఒకసారి చూస్తే లెగ్ అండ్ ప్లే మొత్తం షెడ్లన్నీ కడతారు. మార్కెటింగ్ చేయడానికి ప్రమోషన్ ప్లేస్ కూడా ఉంటుంది, ట్రైనింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. WHO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా పెట్టారు అక్కడ. ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఒక ఈజీగా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలన్నీ ఎప్పుడో ఇంతమంది చేశాం. ఈరోజు ఇంకా మెరుగైన పాలసీ తీసుకురావాలని ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, హైదరాబాద్లో ఏదైతే ఆ రోజు జినాం వ్యాలీ తీసుకొచ్చాం, బయోటెక్నాలజీ పార్క్ పెట్టాం, ఐలా లా తీసుకొచ్చాం. మనం వాళ్ళ యొక్క సైట్ దగ్గర వరకు అన్ని ఇస్తే నీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ మనం అందుబాటులో పెడితే లోపల వాళ్లే చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి, వాళ్లే పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. దానివల్ల చాలా ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చాయి. అదే మరి ఫార్మాకి అదే మరిగా ఇచ్చాం. అన్నీ చూసిన తర్వాత అవన్నీ కలిపి మెరుగైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం. దీంట్లో ఇంకా క్రియేటివ్ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మోడల్స్లో అయితే మొత్తం నేను చెప్పాను ఇప్పటికే. ఒక మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్డ్ టోటల్గా ప్రైవేట్ ల్యాండ్. రెండో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ పార్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏపీఐఐసి ల్యాండ్. ఈ రెండు కలిపి ఆయన ప్రైవేట్ ల్యాండ్. మూడో మోడల్ వచ్చి ఇండస్ట్రియల్